జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో పాడుతారో సకల దోషంలో నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని, ముక్తిదాయిని. అమ్మ అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవ్వారో తానకమయ్యింది, నయవ్వారో చెట్టుబెట్టేమో, నయవ్వారో నిలిచిపోయింది, నయవ్వారో ఎండలో ఎండింది, నయవ్వారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు. ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి ఆ తెల్లదొరలో గూడ్సు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా. ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా. ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి. ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు. ఆ తెల్లదొరలో కారణం తెలియలేదు. ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నా ఎవ్వరు మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాం, నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు. నయవ్వారో ఇంజనీరులంతా నయవ్వారో నమూనా ఇచ్చినారు. నయవ్వారో గుడి కట్టడానికి నయవ్వారో మూతం పెట్టినారు. నయవ్వారో తెల్లంతలోనే నయవ్వారో గుడి పనులు వేగమాయే. నయవ్వారో తక్కువ కాలంలో నయవ్వారో గుడి పని పూర్తయ్యే. నయవ్వారో గుడి ప్రతిష్ట చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ట. నయవ్వారో కనకదుర్గమ్మకి నయవ్వారో గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో. కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చెని ఆ తల్లి. నయవ్వారో బెజవాడ పట్టణము నయవ్వారో దేదీప్యముగాను నయవ్వారో అభివృద్ధి చెందింది. నా
కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలం తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచినవాడో నాయమ్మ కాళింగ మన్యరాజు, నయవ్వారు కాలమైపోయినాడు, నయవ్వారు పూజలు కరువయ్యే, నయవ్వారు దీపం పెట్టలేదు, నయవ్వారికి ధూపములు లేవు. మంగళవారము నాడు నయవ్వారికి నైవేద్యము లేదు, నయవ్వారికి పాయసన్నము లేదు, నయవ్వారికి పాలన తగ్గిపోయే, నయవ్వారికి ఉత్సవాలు లేవు, నయవ్వారికి ఊరేగింపు లేదు, నయవ్వారు ఒకనొక రోజున నయవ్వారు గుడి బయటకొచ్చి ఆలనా పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకు వచ్చింది. అమ్మవారు బయటకు వచ్చేసరికి కట్టిన చీర చిరిగి ఉన్నది, తొడిగిన రవిక చిరిగి ఉన్నది. ఎలా అని పిఠాపురంలో సాలివాడికి కబురు పంపించింది. పిఠాపురంలో ఉన్నాడా సాలన్న చీరను రవికున్న, నా సాలన్న నేసి తీసురారా, నా సాలన్న కట్టిన చీరేమో నా సాలన్న చిరిగిపోయింది, నా సాలన్న తొడిగిన రవికేమో నా సాలన్న చిరిగి ఉన్నది. చీరను రవికున్నో నా సాలన్న నేసి తీసురారా, నా సాలన్న ధనము ఇస్తానురా, నా సాలన్న డబ్బు ఇస్తానురా, నా సాలన్న మాట వినవయ్యా, నా సాలన్న వేగము రావయ్యా. అమ్మవారు పంపించిన కబురు విని సాలివాడు సంతోషపడ్డాడు. శక్తి స్వరూపమైనటువంటి తల్లి నాకు కబురు పంపించింది, ఎంత అదృష్టవంతుడని సంతోషపడ్డాడు. దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు, నా సాలన్న ఆదివారము పూట, నా సాలన్న విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారిని ధ్యానం చేశాడు. పట్టు పట్టుకొని సాలన్న వడివడిగా నడిచినాడు, నా సాలన్న వైశాఖ మాసములో, నా సాలన్న గ్రీష్మ ఋతువులోన, నాయమ్మరో ఎండలు మెండుకుండే, నా సాలన్న కాలు కాలుతున్నాయి, నా సాలనకి గొంతెండిపోయింది, నా సాలన్న మడు టెండలోన, నా సాలన్న నడిచి వచ్చేడు, నా సాలన్న ఇంటికి చేరినాడా, నా సాలన్న కాలు కడిగినాడు, నా సాలన్న దేవుడు గదిలోన, నా సాలన్న పట్టు ఉంచినాడా, నా సాలన్న విశ్రాంతి తీసినాడా. మొన్నాడు ఉదయాన పట్టు సరిచేయడానికి సిద్ధమయ్యాడు. చిక్కులు తీసి పట్టు సరిచేసినాడు. తెల్లవారింది, సాలన్న స్నానం చేసినాడు, నా సాలన్న పట్టు తీసినాడు, నా సాలన్న చిక్కులు తీసినాడు, నా సాలన్న సిరిగడ్డాడమ్మ, నా సాలన్న అడతమ్ములతోటి, నా సాలన్న సరిగా పెట్టినాడు, మగ్గము పెట్టినాడు, నా సాలన్న నేత మొదలెట్టి, నా సాలన్న
వేసిన రవిక చీర మడత పెట్టి మూట కట్టి శంఖలో పెట్టుకుని బయలుదేరినాడు. అల్లంత దూరములో బెజవాడకు చేరుకున్నాడు. అల్లంత దూరములో నాయమ్మ అమ్మవారు కనిపించే నా సాలన్న సంతోషమైనాడా, నా సాలన్న దండం పెట్టినాడా, నా సాలన్న దండం పెట్టినాడా, నా సాలన్న చెరును రవికున్న, నా సాలన్న తల్లికి అందజేసి, నా సాలన్న మూటలు ధనమేచి, నా సాలనికి దీవించిపోయింది. దారిల మూటెప్పకో నా సాలన్న ఇంటికి ఎల్లవయ్యా, నా సాలన్న దారిల మూటెప్పకో నా సాలన్న చెప్పి మాయమయ్యే నయమ్మారో సంతోషమైనాడా. అమ్మవారు దారిలో మూట ఎప్పువద్దని చెప్పింది. అయినప్పటికీ కూడా ఆశ కలిగినటువంటి సాలన్న మూట విప్పగానే ధనమంతా కూడా నల్లబొగ్గులుగా మారిపోయినాయి. సాలన్న దుఃఖిస్తున్నాడు. దండ దండము తల్లి నయవ్వారో నందనము తల్లి, నయవ్వారో నా తప్పు మన్నించు, నయవ్వారో